నెల్లూరులో భారీ ఆన్లైన్ బెట్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ గుట్టు పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి 1.39 కోట్ల నగదు, బ్యాంకు నిధులను సీజ్ చేసినట్లు ఎస్పీ అజితా వేజెండ్ల తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. నిందితుల నుంచి 34 లక్షల నగదు, కోటి రూపాయలకు పైగా బ్యాంక్ బ్యాలెన్స్, 13 ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అధిక లాభాలు ఆశ చూపే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అజితా వేజెండ్ల సూచించారు. ప్రాపర్ బెట్టింగ్ సెంటర్ నడుపుతున్నట్టుగా మనకి తెలిసింది. అక్కడ అతని రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి క్యాష్ 34,65,800 రూపీస్, దెన్ హెచ్పి ల్యాప్టాప్ ఒకటి, మొబైల్ ఫోన్స్ 13, ఎస్ఆర్ మానిటర్ ఒకటి, సామ్సంగ్ టీవీ ఒకటి, అండ్ నైఫ్స్ కూడా దొరికినాయి అతని రూమ్ లో. సో ఆర్మ్స్ యాక్ట్ కూడా మనం ఈ కేసులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్, వెంకటరమణ, దెన్ మహేష్ అండ్ మనీ యాక్ట్స్ మొత్తం ఒక 2 crores వరకు మనకి సీజర్స్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చింది. దీంతో అది కాకుండా ఈ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్, తర్వాత ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.